హలో గైస్, వెల్కమ్ టు ఎరైస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ వచ్చేసి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ మీద గంట ముందు ఎలా రాయాలి, అసలు ఎలా అనేది ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. కాబట్టి మీ అందరూ లాస్ట్ వరకు చూస్తే మీకు బెనిఫిట్ అవ్వచ్చు. సో ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పొద్దున్నే మీరు 7కి అట్లా లెగిస్తే మంచిది. మీరు కనుక నైట్ వరకు క్లీన్ చేయమాకండి, ఎందుకంటే స్ట్రెస్ వల్ల అసలు ఎగ్జామే రాయలేదు ఇంకా. సో మీరు పొద్దున్నే ఫ్రెష్గా 7కి లేచి 7 నుంచి 7:30 దాకా ఫ్రెష్ అయ్యి 7:30 నుంచి కూర్చోండి. మీకు ఇంతకుముందు ప్రిపేర్ అయినయే మొత్తం ఒకసారి చూసుకుంటా వెళ్ళండి. మీరు 8:30 దాకా అంతే చూడండి. కొంతమంది బస్సులకు వెళ్తారు, కొంతమంది ఓన్ ట్రాన్స్పోర్ట్. బస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే బస్కి వెళ్ళండి. ఓన్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇంకో హాఫ్ అన్ అవర్ ఇంపార్టెంట్ పాయింట్ని చూసుకుంటూ ఉండండి. అయిపోయిన తర్వాత మీరు మీ యొక్క సెంటర్స్కి వెళ్ళిన తర్వాత చాలామంది ఉంటారు అక్కడ. అందరూ నువ్వే సెంటర్, నీదేం సెంటర్, నాదేం సెంటర్ అని అడుక్కుంటూ ఉంటారు. నీది ఎక్కడ ప్లేసు అంటూ ఉంటారు. మీరు మాత్రం అలాంటివి పట్టించుకోమాకండి, ఎందుకంటే మీరు ఒకవేళ మాట్లాడితే బ్రెయిన్లో ఉన్నాయి కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. సైకాలజీ ఫ్యాట్ ఇది నిజంగా కొన్ని వెళ్తూ ఉంటాయి. ఇంపార్టెంట్ ఫామ్లో కూడా వెళ్ళిపోవచ్చు మీ బ్రెయిన్లో నుంచి. సో మాట్లాడటం తగ్గించండి. ఎవరైనా మీ క్లాస్మేట్ అయినా, నీ ఫ్రెండ్ అయినా, ఎవరైనా 9:30కి మిమ్మల్ని అందరినీ సెంటర్ లోపలికి అలౌ చేస్తారు. ప్రశాంతంగా సెంటర్ లోపలికి వెళ్ళి కూర్చొని అట్లా 15 మినిట్స్ అయిన తర్వాత మీకు 9:45కి ఎగ్జాక్ట్గా మీ చేతిలో పేపర్ పెడతారు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫుల్గా పేపర్ చదవండి. చదివిన తర్వాతే ఏవైనా చదివి పేపర్ మీకు పక్కా వచ్చే ఉంటాయి అన్ని క్వశ్చన్స్ మ్యాథ్స్ టు మ్యాథ్స్. ఎందుకంటే మీరు ఇన్ని ప్రీఫైనల్స్ రాశారు, సంవత్సరం కష్టపడ్డారు కాబట్టి పక్కా వస్తాయి. అనేది వచ్చే ఉంటాయి, మీకు మంచి మార్క్సే వస్తాయని నేను కోరుకుంటా. క్వశ్చన్స్ కూడా మీకు వచ్చినాయే ఉంటాయి, వెళ్ళి ఒకసారి చూసుకోండి, పక్కా వచ్చినాయే ఉంటాయి మీకు. ఇంకా ఒకసారి మీ పేపర్కి వెళ్ళి ఒక స్మైల్ వేసి ఇంకా స్టార్ట్ చేయండి. అబ్బా, మీరు హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉంచుకోవడానికి, మీ ప్రజెంటేషన్ బాగుండటానికి, అసలు ఎగ్జామ్ హాల్లో ఎలా ఏం చేయాలని మీకు వీడియోస్ కావాలంటే నా ఛానల్లో ఉంది, లేకపోతే నా డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతా, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకేమన్నా వీడియోస్ 10th క్లాస్ మీద కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని చెప్పండి. ఇంకేమన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తా. ఓకే దెన్, ఈ వీడియో ఇంకా ఇక్కడితోనే ఆపేద్దాం. నెక్స్ట్ వీడియో చూద్దాం. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.